హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ బియాండ్ బార్డర్స్. టుడే అయితే వైజాగ్లో ఉన్న రిషికొండ బీచ్కి వచ్చాము. హైదరాబాద్ టు వైజాగ్ గరీబ్ రాత్ ట్రైన్లో జనరల్లోనే వచ్చామన్నమాట. టికెట్ కాస్ట్ అయితే మనకి అరౌండ్ 245 రూపీస్ అయితే పడింది. వైజాగ్ స్టేషన్లో దిగి ఆటోలో అయితే రిషికొండ బీచ్కి వచ్చాము. ఆటో పర్సన్ అయితే మనకి 50 రూపీస్ అయితే తీసుకున్నాడు. అది మనకి వైజాగ్ స్టేషన్ నుంచి రిషికొండ బీచ్కి 17 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏపీలో రిషికొండ బీచ్ ఒక్కటే మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిందనమాట. బ్లూ ఫ్లాగ్ అంటే క్లీనెస్ట్ బీచ్ అని. ఇప్పుడు అంత క్లీన్ లేదనుకో, మన వాళ్ళు బ్రష్ పట్టించేశారనమాట. ఏపీలో మనకి కోస్టల్ లైన్ అయితే చాలా పెద్దది, అరౌండ్ 970 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనది సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఫస్ట్ అయితే గుజరాత్ ఉంది. ఈ మధ్య కామెడీ రీల్ అయితే ఒకటి చూసాను అనమాట నేను. అతను అడుగుతాడు ఎదురుగా ఉన్న పర్సన్ని, ఏం చదువుకున్నావు అంటే మనోడు చెప్తాడు సెకండ్ పర్సన్ ఎంఏ ఎకనామిక్స్ అని చెప్తాడు. ఇప్పటి వరకు ఏ ప్లేస్ తిరిగావంటే ఎక్కడికి వెళ్ళలేదని చెప్తాడు అనమాట. మరి ఏం పేకనికి చదివినవయ్యా, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అని అన్నీ అంటాడు అనమాట. సో నేనేమంటా అంటే, యవ్వనం పోతే తిరిగి రాదు మావా. చాలామంది అనుకుంటారు బాగా సెటిల్ అయ్యాక తిరుగుదాం, ట్రావెల్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఏం అవ్వదు. పెళ్ళి పిల్లలు ఇవి చూసుకోవడానికి సరిపోద్ది అన్నమాట. సో ట్రావెల్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మనం ఏదో వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇండియా ఎంత పెద్దదండి, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్, సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ట్రైన్స్. జనరల్లో వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి. తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. 1 మంత్కో 2 మంత్స్కో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేసి రండి. క్రియేట్ సమ్ మెమరీస్ డ్యూడ్. ఎంజాయ్ చేయమన్నా అని తరుణ్ శ్రేయ మూవీ ఉంటుంది, నువ్వే అని. తరుణ్ శ్రేయాని బీచ్కి తీసుకుపోవడానికి చైన్ తాకట్టు పెడతారు అనమాట. మీరు చైన్లు రింగులు గట్రా తాకట్టు పెట్టుకుంటారు బాబు. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. చైన్లు రింగులు తాకట్టు పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. బీచ్ పైన హెలికాప్టర్లో వ్యూ చూడండి ఒకసారి, అసలు సూపర్ ఉంది. సముద్రంలో అలా ఎగసిపడుతున్నాయి అన్నమాట. చూడండి. హెలికాప్టర్ ఎక్కాలంటే తగిన మూల్యం చెల్లించాలి. అంటే 5000 అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు హెలికాప్టర్ రైడ్కి. సముద్రంలో ఉప్పు అయితే తక్కువైంది. ఎవరైనా వచ్చి 4 బస్తాలు ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. బీచ్లో మునగడం అయితే అయిపోయింది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని రిటర్న్ అవ్వడమే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.